ముక్కు మీద వారి పొల్ల గంట వారి ఎత్తున్నా తూర్పున వారి మాతవారి మధ్య కొరక మాతవారి తూర్పున కల్లాల బండ తూర్పాన వారి ఎనారి పలుకులారా ఎనియాలి వారి ఎనియాల పట్టమని కొరక ఏమంటుంది వారి పసవన శనియాల మొక్కలని కల్లాల బండ కాడ నీ ముక్కు మీద గోళ్ళకంటే మన పోగానే మురికి చూసుకుంటూ పోవాలి నువ్వు మళ్ళీ మరి వరకు ఎన్న ముద్దలు వస్తాయి ఆ పసవన బొక్కలు తిన్నవాటికి నీకు ఇక్కడ ఆడింది పెద్ద పెద్ద బొక్కలు అయితే పెద్ద పెద్ద చున్నపోతులే పెద్ద 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 బొక్కలు అయితే పూలు బొక్కలు ఉంటాయి అవి అన్ని తాగి అయితే మంచి ఆధారం మంచిగా ఉంది కానీ ఇవన్నీ తిని ఆడారు కానీ ఆడారు కానీ ఆడారు కదా తప్పడానికి ఎట్టి పడతారు ఎవరు చెప్పినాడు మరి చదువు ఎటు పట్టకపోతే మంది కాదు వద్రాళ్ళ పొంటి మంగపొదల పొంటి రాళ్ళ పొంటి బయలుపోతే తెల్లగా బయలుపోతే ఈ ఎల్లడి పల్లెలు అంతా గోడలో చున్న వేసుకుంటారా అరే మంచి మంచి కలర్ వేయాలి రేపు పనులు చేస్తుంది అరే కొనల్లో ఇచ్చేసిన చెప్పానా కొడుక కలియోగ పుట్టమంత ఉంది పెరిగమంత ఉంది కొడుక ఏనాడు వారి 6 నెలల కోపారి 3 నెలల కోపారి నా మంద మీదకి మధ్య ఉంటుంది కొడుక నా మంద మీదకి వచ్చి వారి దాని బతుకు మందలు పడతాయి వారి నీ ఏడములంత నీ నడుము ఉరగనే ఉండాలి కొడుక నా కులబాంతులు వచ్చి వారి పెళ్లి బట్టి నువ్వు కొనుక్కొని పోతున్నారు కొద్దిగాడి పడ్డారు మందలా చెప్పి ఎదుర్కొని పోతుంటే నీ ముట్టుకొని కాళ్ళు పెట్టుకుని పోతే వాళ్ళ కాజేతులు గుర్తులు చెప్తాయి వాళ్ళు అక్కడనే ఆగిపోతారు నువ్వు వెళ్ళిపోయి పొదల పట్టు అంతేనా సరే మరి చెప్పి ఎంగిలారు గొర్రెలు నా మందలో ఉండరాని చెప్పి కొండలో ఉట్టి కొండలో వెళ్ళిపోమని చెప్పి కొండగమని చెప్పి తిరుగుతున్నది కుర్ర కట్టుకొని
నీసు వాసన మళ్ళీ మన ఆయన దాడిపోయి ఎన్ని రోజులు ఆయనే 12 రోజులు బాగా వీరయ్య మందను కొట్టుకొని వచ్చినారు 4 మంది లోపల వచ్చినాం గందుకందు వాసన నీ వాసన నాకు నా చెప్త నీకు నీ చెప్త నాకు అవునమ్మా ఇయ్యాల మనం ఇగో మన నాయన దానికి పోయి చెరువు తీసుకొని చెరువు తీసుకొని మనం వాడు స్నానం చేసేద్దాం పోదామని చెప్పి అయ్యా నాయన పెట్టుకోదామని చెప్పి కళ్ళు కళ్ళు బామారా అయ్యా నాయన చీర లేక రాలేదు రేఖ లేక రాలేదు బట్ట లేక రాలేదు బంగారం లేక రాలేదు మరి లేక మన నాన్న మందులు పట్టుకొని వచ్చినాడు అగులకు బూలుకు నాలే బందిగాళ్ళు అంటే మరి లేక తానం చేయలేదు నేను గందుకంటే నీసు వాసన ఏళ్ళ దినమానం అంత మాకు చెరువు పెట్టినట్టుకుంటే ఎక్కడైనా తానం జపం చేసేస్తాము ఈ ఊళ్ళో దానం చేస్తే మంచిగా మనకు దూరం పోయి అడవి లోపల అన్నా ఏమన్నా జన్మజాకి వారం రోజుల కింద నాయనకుండా కూడా చేసిందే నడి రోజున పాతలంగా 10 రోజుల నాడు చేసింది పాతలంగా దత్తన పడుతుంది నాగలగుండ దత్తన పడుతుంది మధ్య దత్తన పడుతుంది మరి అవి కాకపోతే కూడా మొన్న చేసిన మా మాతనాడే అది కాదు బిడ్డ ఇక్కడ ఈ మధ్య మధ్యలో తప్ప ఇవన్నీ నాగలగుండం తప్ప శ్రీలంక తప్ప ఇవి ఇక్కడ కొనేది ఎక్కడ ఉంది గోదావరి కూడా చేసేసింది జైబోలు పోయినట్టే పోయి మరి ఇప్పుడు మీ మధ్య ఏడుందమ్మా అవో ఇంకా ఇంకా లేవు అని కూర్చున్నాయి ఇంకా ఎక్కడిక్కడ ఈ ఏరియాలో అయితే మాత్రం మీరు పోయే ఏరియా లేదు ఇక్కడ మన అందుబాటులో చెప్పిన అందుబాటులో చెప్పినా ఎక్కడో ఉన్నాడు మళ్ళీ అక్కడ మన కాండపడి లోపల ఆయన తాత శివలు రాదు తాత శివలు రాదు వడిచిన కోనేరు ఉన్నమాట 3 చక్కర ముత్యాల కోనేరు 10 చక్కర పౌడాల కోనేరు దాని కోనేరు లోపల దాని జగత్తం నాయనా
జిల్లాలకు వచ్చి వారి అడిగల మా చార బిడ్డ తొమ్మిది బిడ్డ దాచుకున్న వాళ్ళ చెల్లె ఇచ్చిండు మరి ఇట్లనే వద్ద తాను చేసినాక మళ్ళీ పొడి బట్టలు ఏం మరి ఓళ్ళు చేస్తే ఓళ్ళు సొమ్ము ఆపేసుకోవద్దా నేను ఓరకునే తిరిగి తెచ్చుకుంటున్నా ఓరకున్నది అంటే దాచి పెట్టుకున్నది మరి పండు కట్టినాడు బట్ట కట్టుకొని బట్టి ఆ జాగారంకు మంచిగా అటువంటి జాగారం పట్టి ఉంది కదా అది కూడా వింటుకోవాలి దాన్ని కూడా తెచ్చుకోవాలి సరే తీసుకుని వస్తామా అమ్మా ఈయన ఆయన తీసుకుంటున్నా మీరు తీసుకురా అదే ఆచార పీట సొమ్ముల పీటలు ఇవన్నీ తీసుకొని ఈ ఎనిమిది బాబు పోదామా అన్నిటికీ చిన్న పువ్వులకు నీళ్ళు పోతాం మరి అది కొన బొమ్మలు దానికి నీళ్ళు చెట్లకు భగవంతుని మొత్తం నీళ్ళు ఇది ఏమైతే రకరకాల పెడతాడు అవునే గింత 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 మన ఇంటి లోపల మళ్ళీ చెట్టుకు పొత్తేడు బాణలు మాపేడు బాణలు పోయాక రోజు నీళ్ళు వేయంగా ఆరిపోతుంది ఒక్కనాడు పోయాం ఒక్కనాడు వేయకుంటే ఆరిపోతుంది ఇట్లా ముఖం పెడుతుంది ఈ అడవిలో ఉండేది నీళ్ళు వచ్చిపోతారే అయితే ఒక మాట నిమ్మ కూడా వచ్చిపోతారా సూర్యుడు అమృత దానం ఇస్తాను ఏడాది అడవిలో ఉన్న చెట్లకు పొద్దుతోటి సూర్యకిరణాలు చూడు సూర్యకిరణాలతో కూడా అమృత దార అమృత దారాన్ని అడవి లోపల ఉన్న చెట్టుకు ఓ పెద్ద తోమకట్టం కూర్చుంటావు అమృత దారత్తదట ఆ అమృత దారాన్ని కూడా సూర్యకిరణాలతో ఈ అడవిలో ఉన్న చెట్టుకు దారవుతుంది మనం ఇవన్నీ అత్తలు మిత్రులు బొడ్డుమల్ల పొద్దులు కన్నేరు పూలు గట్టి కన్నేరు పూలు తెలుసు చామంతులు ఇవన్నీ ఎంపుకో మంచి ఆధారుకుందామా మళ్ళీ దొరికాయి ఆట ఆట అయ్యో ఇవన్నీ ఇంత బాగా గీస్తా ఇవ మీద 6 అక్కలు ఉండరు అక్కడ మేము ముగ్గురు ఇక్కడ ఉంటాం ముగ్గురు ఎక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు అక్కడ ముగ్గురు ఇక్కడ
ఇక నేను ఇక్కడికి వెళ్తా ఇక నేను ఇక ఇట్లా కబడ్డీ 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 నన్ను దొరకబట్టి నేను పట్టుకొని పోతే గీత వచ్చినా అంటే నువ్వు దొంగ ఏ గీత దొరక అదే అంగవచ్చిన అంటే నేను అయ్యో అది అది కాదు ఇక గీది ఇగో నీది బొద్ది ఇగో దాన్ని సిర్ర నాది కోరి ఇక నీ బొద్దిలో దాన్ని సిర్ర పెట్టి నాకు పోయేదాన్ని తీసుకుంటే అది ఆడ అందుకుంటది అందుకుంటే లేకపోతే కంచె పుస్తుంది ఇగో నీ చేతిలో ఉసుక వస్తా ఉసుకలో కట్టెపుల్ల పెడతా నీ కళ్ళు ముడతా ఇట్లా తీసుకుపోయి పొరసాటుకు దొరకపోతా ఆడ పోయి మళ్ళీ తోడ పోయాలి ఆడికేది మళ్ళీ ఇటు దొరకస్తా మళ్ళీ పోవాలి నువ్వు ఆ పుల్ల లెక్క అది ఆడేది ఆడమే కానీ చెల్లేనా చేతుల గుణంగా ఇంత ఉసుక పోసి చెల్లే కట్టెపుల్ల పెట్టి ఏనాడు గుణంగా సారి పెట్టి గుణంగా కంటే పోతావా నీ చేతుకున్న ఉసుక చెల్లే నా కంటే పడి చెల్లే కన్ను వెళ్ళవుతుంది నువ్వు లేని చెట్టు పెట్టుకోవచ్చు చెల్లే చెల్లే అయితే అది పెద్ద కత్తర అంటే మొగళ్ళకి వచ్చేది 3 దశలు అంటే పెద్ద కత్తర అంటే 3 దశలు అంటే అటువంటి చెల్లరా అంటే వటి వటి తారమా తోటలు కట్టి అంగిలు దొరికి మీద ఎత్తిపోయేటప్పుడు చెల్ల చెల్లరా పాలన చేస్తామంటారు పాలపిట్టం చూస్తారు పాలపిట్టం చెరకమారుతారు కందు కళ్ళ కలిసి చక్కగా ఆడికందరిగా ఇగో చక్కగా పాలపిట్టం కొడతారు కొత్త బట్టలు వేసుకొని పోయి పాలపిట్టం కొట్టి ఆసి చేతిలో పట్టుకొని ఆయన వచ్చి ఆయనతో కళ్ళు కళ్ళు పెడతారు ఇక కలిసినట్టు చేతిలో పెడతారు అలాగే బలా తీసుకుంటారు ఇక అలాగే బలా కలవాగానే కళ్ళు కళ్ళు ఆడిపోయాం కళ్ళు కళ్ళు ఒక్క సిద్ధ అవుతుంది కళ్ళు కళ్ళకి అత్య దుకాణలకి వచ్చి ప్యూర్ దుకాణంలో పోయారు ప్యూర్ దుకాణంలో 2 నిమిషాలు అయితే ప్యూర్ దుకాణంలోకి నేనే తలాకల్లో పోదాడు తలాకలు అంటే బీర్ షాప్ బీర్ షాప్ లో పోదాడు బీర్ షాప్ లోకి పోతే బీర్ షాప్ లో అరే ఇదేమి ఇది ఆడది గుడంబ తాగమంటు అరే ఇక ఇది ఆది సార్ తాగమంటు అయితే ఇక దాచుకుంటా ఊక్కుంటా ఈయన మోలరే పడుతుంది సారా సారమ్మ సారా
కొడుకు సారు తాగినోడు సర్దుని కొడుకు కళ్ళు తాగినోడు కర్ణుని కొడుకు ఏమి తాగినోడు ఎడ్డిరా కొడుకయ్యా తాక్కుంటా ఊక్కుంటా వారి ఓ చెల్లె అయ్యమ్మా ఇక మమ్మల్ని కట్టు అయితే బతుకమ్మ పండుగ ఇప్పుడు మనం ఏం చెప్తాం బతుకమ్మని తెచ్చుకొని పువ్వులు వేసుకొని మరి పువ్వులు తెస్తావు అత్తమనలు నిత్తమనలు బొట్టుమనలు పొనగమనలు నాగమనలు సరుకుశావంతులు కొండాలు గోవులు అది కాకపోతే ఇది కాకపోతే మరి తంగడి పువ్వు గురక పువ్వు మరి అది కాకపోతే కొండగోగు పువ్వులు రకరకాల సరుకు జావంతులు కొండాలి గోగులు రకరకాల పువ్వులు అత్తమనలు అబ్బో నేను ఎసడు పువ్వు తెచ్చుకుంటా అనుకుంటున్నావు నేను ఇక ఎసడు పువ్వు తెచ్చుకుంటా ఇక తెల్లదాకా వాడి పువ్వు తెచ్చుకుంటా తెల్లదాకా వాడి పువ్వు అంటే ఏందమ్మా తెల్లదాకా వాడి పువ్వు అంటే తెలదా ఇప్ప పువ్వా ఇప్ప పువ్వు తెల్లదాకా ఇంకా గిరి పువ్వు ఈ పువ్వు తెచ్చుకుంటా పంగ పువ్వు తెచ్చుకుంటా పంగ పువ్వు అంటే అమ్మా అదే మరి పంగ పువ్వు అంటే తెలదమ్మా గాజు ఎట్లుంటుందా ఇట్లా 3 పంగలు పెట్టుకొని ఉంటుంది అది దాని పేరే లేదా ఇటుపల్ పువ్వే కోనేర పువ్వు తెచ్చుకుంటా మరి నాకు అన్ని వస్తాయి నువ్వు ఆపు ఇవ్వు అట్లా గుడిబడి అదేమంటే ఇంకా అత్తమల్లు ఇత్తమల్లు బొట్టుమల్లు బోనంగమల్లు నాగమల్లు తీగమల్లు సరుకు జావంతులు కొండాలి గోగులు ఇవి రకరకాల 4 రకాల పువ్వులు కదా చెప్పిన 4 రకాలే ఈ కొనేర పువ్వు దేవా అది గునుక పువ్వే గునుక పువ్వు పెడితేనే బతుక అమ్మా అయితే మరి ఇంకా గిన్నె తెచ్చుకుంటా ఇగో ఆడోళ్ళు అత్తనేమో అనుకుంటుంది మగవాళ్ళు అత్తనేమో చుట్టాకు ఏంటది దయగల్ల పువ్వు దయగల్ల పువ్వు అంటే అది దయగల్ల పువ్వు దాని పేరు ఉండదా దయగల్ల పువ్వు దాని పేరు దయగల్ల పువ్వు మొగళ్ళు అత్తనే చుట్టాకు ఆడోళ్ళు అత్తనే ఆగలుకొని పోమంటే మొగళ్ళు అత్తనే చుట్టాకు తీసుకొని పోమంట అన్నీ ఉంటుంది అది దయగల్ల పువ్వు అంటే పేరేం పేరే టైం పాస్ చేస్తా దాని పేరేం పేరు గద్దెలు నీకు ఇంట్రెస్ట్ బతుకమ్మ పెరుగుతుంది దాని తెలవగా అడుగుతున్నామ్మా పారికి పువ్వే పారికి చెట్టు దగ్గరికి వచ్చి తట్టుకుంటే కావాలి అది లగాచుకుందామని మనం కోపం ఏ పని చేయాలట కోపంతో మిగతాం అనుకో పువ్వులతో నేను కోపంతో సరే అమ్మా ఈత పువ్వులు తాటి పువ్వులు చూద్దాము నా బతుకవదు చుట్టుపల పువ్వులు అటువంటి ఇవన్నీ పూలు అన్నావు కదా
నీ బతుకమ్మేదే నా బతుకమ్మ అది ఆగస్టు నాది తెలంగాణ బతుకమ్మ. మరి నా బతుకమ్మ మాది అమ్మా ఇగో నా బతుకమ్మ. అయ్యో ఇగో నా బతుకమ్మ పెడదాము. బాలరా నడి బాలరా నీ బతుకమ్మ పెడదాం. నా బతుకమ్మ ఎంత పెద్ద ఉంది, నీ బతుకమ్మ ఎంత పెద్ద. నీ బతుకమ్మ సిగ్గుల మీద బతుకమ్మ సిగ్గుల మీద నా పెడితే నీ శిఖరం వల్ల మంచిగా నీ బతుకమ్మ సిగ్గుల మీద ఇవన్నీ పెడతాయి. ఇంకా అడుగు లంజ లంబిడి సిగిడి సినారి పోసిడి ఏడాదికి ఒక పండుగ ఏడాదికి ఒక్క పండు. నా బతుకమ్మ పెడితే గౌరమ్మ బయలం అయితే నాకు అమ్మే అంటున్నావా? నా బతుకమ్మ బయలం కదా. పక్కబడి పెట్టుకొని పక్కబడి పెట్టుకుంటున్నావు. శీఘ్రం దీన్ని పక్కబడి జాగలేదా గిట్లా అని చెప్తున్నా. అట్లా అమ్మా సరే ఈ నవరి ఎలా పెడతావు తల్లి? సరే కానీ ఈ బతుకమ్మలు ఇక్కడ ఉన్నావు. ఆట ఆడుకుందాం. మంచిగా ఈ కాలంలో పడిన లోపల తల్లి ఈ రాళ్ళ ఏడాదైతే మంచి మంచి పాటలు మంచి మంచి పాటలు మంచిగా పాడుకోవాలమ్మా ఇక్కడ. మరి మంచి పాట పాడు పాట పాడితే మంచి పాట పాడదాం. శృంగారమైన పాట. నాకు అట్లే మాకు మాతో ఉండాలి. ఇప్పుడే గౌరమ్మ తెచ్చిర్రు కొత్త చీరలకు ఎత్తారంటే దాని పరిమిరముకు కుక్కలు వస్తున్నాయి అంటున్నావు. కుక్కలు వస్తున్నాయి ₹10 అంటున్నావు. సింగిల్ కుందగాల అన్న మరి మంచిగా ఆడదే నువ్వు ఆడే రాస్తానంటే నీకు ఎట్టిన పడుతుంది రూపాయలని బతుకమ్మలు ఇక్కడ బట్టి ఏనాడు తెల్ల మొత్తాడుతుంటే ఆ తప్పులు దమ్మలు బట్టి ఏనాడు తప్పులు మన తెల్ల రాజుల పాట పాడుకొని రాజుల మరి ఎత్తుకొని జ్యోతి మరి
మాట అంటారే అయితే ఎట్లా అన్నా అంటే నాకు 7 బిడ్డలు 7 బిడ్డలు అయితే 7 లగ్గాలు చేసిన ఏడాది చొక్కనాడు పండుగ వస్తుంది 7 బిడ్డలు ఒక్కటే నాడు వస్తారు నాడు వచ్చి అయ్యని అడిగారు అవ్వా నాకు చీర అవ్వా నాకు రైక కావాలి ఒకటి చీర అంటది ఒకటి రైక అంటది ఒకటి ముక్కు పుల్ల అంటది ఒకటి జల్లగల అంటది ఒకటి నడుము కొట్టాల అంటది ఒకటి నగ్రేస్ అంటది ఒకటి జైన్ అంటది ఒకటి జడబిల్ల అంటది ఒకటి మాడపిల్ల అంటది పట్టగొలుసులు పడిగలు కమ్మలు చెవులు గెంటిలు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి 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 అంత అమ్ముకుంటా అలకెత్తాయి ఏడాది ఒక్కనాడు ఈ పండుగ రాకపోతే నా బిడ్డలు నా ఇంటికి రారు వాళ్ళకి అన్ని బాధలు పండుగ రాకనే పోతే నా బిడ్డలు ఈ బాధ పండుగ వచ్చిందని మళ్ళీ మనము బతుకమ్మలు వేసినాం మరి ఎంకమైపోయినా గౌరమ్మ నువ్వు వాడాలి అమ్మా పండుగ సరే నెత్తి పెరుగుతుంటాను మాట్లాడు అంటే ఒక్కడంటే తప్పండి పాడుకున్నాము తానానికి వెళ్తామా
కొనేరు బాగా చక్కర పొడాలు కొనేరు గాలి పెట్టే గంటలు కలకల కలకల మోగుతున్నాయి ఈ కోనేరు ఎంత మంచి రాజు ఓడిచ్చిందో గాని ఆ తోడిచ్చిన రాజును నాకల్లా పెడితే ఇక గట్టిగా చీకట్ల గట్టిగా కాళ్ళకి కళ్యాణం వాడి గాని మా కులమైనోడు గాని కులం కానివాడు గాని కోనేరు తోడినోడు సొంటోడు తోడిచ్చినోడు కాదు ఇంకా తోడమంటాడు ఈ తోడినోడు మంచిగా తోడిండు అదే మంచిగా తోడిండు అంటావు తోడినోడిని చేసుకుంటా కులమైనోడు గాని కులం కానివాడు గాని కులమైనోడు అయితే ఏముంది కులం కానివాడు అయితే తన మునిగిందే గంగ తన నచ్చిందే రంభ మరి లేక జాతిని వేరు జరువు అమ్మగడి జాతిని వేరు బాలన్ని ఒకటి అడిగట్ట వేరు అగ్గంత ఒకటి పూలవంతలు వేరు పూజ ఎంత ఒకటి ఆ రాజుని వచ్చిన గద రక్తం వెళ్తుంది మంత్రి కళ్యాణుని వచ్చిన ఎర్రగనే రక్తం ఎర్రాముని వచ్చిన ఎర్రగ రక్తం గద రక్తం వెళ్తుంది కదా అటువంటి మాదిగాని వచ్చిన గద రక్తం వెళ్తుంది పటేల్ వచ్చిన గద అదే ఉంటది చెల్లె మరి అయితే ఇదే ఉంటదా అయ్యో చోట కొడదామంటే మరి మీరందరూ ఒక్క దారి పెట్టుకుంటారా మనం వేరు వేరు పెట్టుకుందాం సరే ఇక్కడ పెట్టుకుంటాం కానీ మరి ఇక తానమావిడు అందరూ ఒకతానే ఆడతావా తానమావిడు ఒక్కతాడు ఆడదామా ఒక్కటే ఒక్కడే తాళాలని తానం ఆడేది ఒక్క గుండం లోపల
రెండు గుండాలు ఏర్పడి అయితే ఒక్క గుండం లోపల రెండు గుండాలు ఏర్పాటు చేస్తా ఉంటావా కావాలి రెండు గుండాలు ఎట్లా ఏర్పాటు అయితే అవ్వా మీరు ఆరుగురు ఉన్నారు కదా మీరు ఆరుగు ఎట్లా అంటే మాత్రము ఈ లెక్కలు రెండు గుండాలని కదవా మీరు విమానమైన వాళ్ళు ప్రమాణమైన వాళ్ళు ఎంగిలైన వాళ్ళు అటువంటి మంచమెక్కిన వాళ్ళు పురుగొట్టిన వాళ్ళు రకరకాలు విమానం అంటే ఏమది మంచం ఎక్కడ అంటే ఏమది ఎంగిలైన అంటే ఏమది మరి ఓలెంగిందా ఓలిస్తారు నాకు చెప్తే అర్థం చెప్తానే ఓల అర్థం చెప్తానే అర్థం లేకుండా పోతుంది మరి చెప్పే విమానమైన వాళ్ళు ప్రమాణమైన వాళ్ళు మంచం ఎక్కిన వాళ్ళు పురుగొట్టిన వాళ్ళు ఎంగిలైన వాళ్ళు అంటే విమానం అంటే కూడా నీ భర్తకు నీకు పెళ్లి అయినాడు పాలయ్య బట్టి కూడా నీ భర్త చేతులకి నీ చేతుల నీ చేతులకి నీ భర్త చేతుల అటువంటి కూడా వడివాల బియ్యం బట్టి సరే వాళ్ళ చేతులకి పాలయ్య బాగా చెప్పిస్తారు పాలయ్య బాగా చెప్పిన తర్వాత అటువంటి గుణంగా దోషితో గుణంగా తలవాల బియ్యము నీ భర్త మీద వస్తావు నీ భర్త మీద తీసి నీ మీద వస్తావు అది విమానం ప్రమాణమైన అది పాలనీయ బాధ్యత అది ఎక్కడైందా అది కాకపోతే ఎంగిలి కాకదంటే పాలపడిన కూర్చొని మంచం వేసి పాలపడి గుణంగా కూర్చోబెట్టి అటువంటి ఆకుపోకలు గుణంగా తీసి అటువంటి గుణంగా దాని కురక భాగాలు తీసి నీ భర్త నోటికి నువ్వు అనుకోలేదా నీ నోటికి నీ భర్త అనుకోలేదా అనుకున్నావా అది ఎంగిలైనట్టు ఆకుపోకలు అది ఎంగిలైనట్టు అర్థమైందా మరి మంచంలోకి పూరుకోండి అంటే మంచం మీద కూర్చొని కూడా పసుపు పూసుకోరా పూసుకున్నాం పసుపు పూసుకున్నప్పుడు ఏంటంటే అది ఆ లెక్క ఇది కొట్టి ఇవన్నీ విమానము ప్రమాణము అటువంటి ఇంగిలి అంటే ఇవన్నీ శుద్ధులైన వాళ్ళు మీరు అట్లా నేను శుద్ధుగాని కానీ కాబట్టి ఈ నీకు నాకు కలవదు కాబట్టి మీకున్న మీ అయితే నువ్వు లగ్గంగా అన్నారు అయితే ఇలా రెండు గుండాలు ఏర్పాటు చేస్తే పాలకుండా పాలకుండా లోపల నేను తానం చేయాలి తూర్పు నీళ్ళకుండా లోపల మీరు తానం చేయాలి ఈ గుండం నాకద్దు నా గుండం నీకు అయితే మరి ఇప్పుడు గుండాలు ఏర్పాటు అయితే ఆ చేతి గుండాలు లోపల కాబట్టి కట్ట లోపల కూడా రెండు గుండాలు తయారు కావాలి అటువంటి నేను అంటాను బాబు ఏనాడు ఏడుగురు బాబు ఆరుగురు బాబులే దమ్ము పెట్టిన చేత పోసినా కానీ అడ్డే పోతుంది పోసినా అడ్డే పోతుంది ఈ నీళ్ళగా కలుగుతాయి చేత పోసినా కానీ మాత్రం కిందికి అవుతుంది కూడా మీదికి అవుతుంది ఈ నీళ్ళగా కానీ కట్ట ఏర్పడైతే లేదా జల్లరా జల్ల చిన్నది బాగా కెమెరాది అయ్యో
ఆ